నమస్తే అండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయండి. కోద్దాం. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేద్దాం. ఇవి ఈ సీజన్లో వేసుకున్న వంగ మొక్కలే. పెద్ద సైజు కంటైనర్స్లో అయితే రెండు లేదా మూడు మొక్కల వరకు వేసుకోవచ్చండి. 2 మొక్కలు వేసుకుని కూడా ప్రూనింగ్ అలా చేసి పెంచుకోవచ్చు అనమాట. అదే వాటర్ క్యాన్లు, పెరుగు బకెట్లు, గ్రో బ్యాగ్లు 12x12 ఆ సైజు కంటైనర్స్ అయితే ఒక్కొక్క మొక్క చొప్పున వేసుకోవాలి. గుత్తులు గుత్తులుగా కాపొచ్చును చూసారా. చూసారా ఈ 2 కంటైనర్స్లోనే ఎన్ని వంకాయలు వచ్చాయో. ఇది కాపు మొదలైన కొత్త కాబట్టి కొంచెం తక్కువగా ఉందండి. ఇప్పుడే ఇది సెకండ్ హార్వెస్ట్ అనుకుంటా. ఇంకా ముందు ఇంకా ఎక్కువ మొత్తంలో వంకాయలు మనకి హార్వెస్ట్కి వస్తాయి. వాటర్ క్యాన్లో వేసిన వంగ మొక్కలు అన్నమాట. వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి ఈరోజు హార్వెస్ట్లో. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. కాకరపాదులు కూడా బాగానే పాగుతున్నాయండి. చాలా రోజుల పాటు హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట కాకరపాదు ఒకసారి పెట్టుకుంటే. ఎదుగుతాయి మరి, చిన్నగా ఉన్నాయి ఎత్తు. పెందులు బాగానే ఉన్నాయి చూసారా. ఇంకొంచెం ఎదుగుతాయిలేండి, మళ్ళీ హార్వెస్ట్లోకి వాడదాం. పిందెలు బాగున్నాయన్నమాట కాకర పిందెలు. ఇదిగోండి, ఇది వచ్చేసి తెల్లకాయలు అంటారు కదా, అది 2 రకాల విత్తనాలు ఉన్నాయి. ఇంకా అడుగునా మట్టి మీద ఉంది, 3 రకాలు ఉన్నాయి. అటువైపు ఒక పాదు ఉంది, చూద్దాం దొరుకుతాయా. ఇదిగోండి ఎంత గుబురుగా పెరిగిందో.
కాకరకాయలు కూడా ఈరోజు బాగా దొరికాయండి. మనం పొట్లపాదు పెట్టుకున్నాం కదా, పొడుగు పొట్లపాదు అండి ఇది. పిచ్చుకు పొట్లు పెట్టాను కానీ సీడ్స్ జర్మినేట్ అవ్వలేదు. ఇదిగోండి పిందెలు స్టార్ట్ అయినాయి. వీటికి కూడా మేల్ ఫీమేల్ అని 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇక నుంచి మనకి ముందు హార్వెస్ట్లో పొట్లకాయలు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఒక కంటైనర్లోనే పెట్టాను. సరే అని చెప్పి మళ్ళీ అటు సైడు లేతగా ఇంకొక పాదు పెట్టాను అనమాట. అటు సైడ్ అది కూడా చక్కగా తీగలు రావడం స్టార్ట్ అయింది. వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి. డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి రెడీ అయిందనమాట. ఫస్ట్ టైం మా హస్బెండ్ హార్వెస్ట్ చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం ఎప్పుడు నేనే కోసేదాన్ని. ఈసారి ఆ ఎక్స్పీరియన్స్ని ఆయనకి ఇస్తున్నాను అనమాట. ఇంకా 2 ఫ్లవర్స్ ఇచ్చుకున్నాయండి మొన్న నైటు. ఇంక ఇవి రెడీ అవడానికి మనకు ఒక 25 days అలా పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇటు సైడ్ బీరకాయ ఒకటి ఉంది. ఈ సీజన్లో బీరకాయలు బాగానే కాస్తున్నాయండి. కింద నేల మీద కూడా బీరకాయలు బాగానే ఉన్నాయి. అలాగే కీరదోస అనమాట. కీరదోస పాదు పెట్టాను కానీ ఇది ఒక తీగ మాత్రం బ్రతికి హెల్తీగా పాకుతుంది అనమాట. ఇది ఫస్ట్ కాయండి. ఇటు సైడ్ ఒక బీరకాయ ఎందుకు కాదు. కొత్తగా పెట్టుకున్న బీరపాదులు కూడా మొలకలు వచ్చేసినాయి. అటు సైడ్ బెండకాయలు ఉన్నాయి, కోద్దాం. నేల మీద ప్లేస్ ఉంటే బెండ మొక్కలు నేల మీద పెట్టుకుంటే చాలా రోజుల పాటు కాపు వస్తాయి. కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయండి. కంటైనర్స్ అనేసరికి మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి. కంటైనర్సు రోజు విడిచి రోజు హార్వెస్ట్కి వచ్చేస్తాయండి బెండకాయలు. మనం 2 సార్లు అలా కోసుకుని పోనీ కూర వండుకోవచ్చు అనమాట. బెండకాయలు కూడా కొద్దిగా. అలాగే కింద నేల మీద కూడా కొన్ని పాదులు ఉన్నాయని చెప్పాను కదా, వాటి నుంచి కూడా కూరగాయలు కోసుకొద్దాం. నేల మీద పెట్టుకున్న పాదుకి బీరకాయలు ఉన్నాయి, కోద్దాం అండి. చాలా రోజుల నుంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నాం. పిందెలు కూడా ఇంకా ఉన్నాయన్నమాట బాగానే. ఇక్కడే ఆనపాదు కూడా పెరుగుతుంది. దొండకాయలు ఉన్నాయి. వర్షాకాలం కదండి, అక్కడక్కడ గోంగళ పురుగులు కనపడుతున్నాయి. వర్షం పడుతుంది కదా, వర్షం తగ్గాక కొంచెం ఏదన్నా పెస్టిసైడ్ని ఏదన్నా స్ప్రేగా చేద్దాం, ఆర్గానిక్ తయారు చేసుకుని. ఇక్కడ ములక్కాయ ఉంది, కాద్దాం. దొండకాయ కాయలు ఉన్నాయి. అలాగే ఇటు సైడ్ నేల మీద దొండపాదు పెట్టుకున్నాం కదా, ప్రూనింగ్ చేసేసాను. మొత్తం బాగా చిక్కగా అల్లిగిపోయిందని. ఇప్పుడు ఏంటంటే లేత తీగల్ని చిన్నగా ఉన్నప్పుడే కాపు స్టార్ట్ అయింది చూసారా, ఇదిగోండి దొండ పువ్వు అనమాట. ఇది ఇక కింద నుంచి కాపు మొదలవుద్ది అనమాట. ఇదిగోండి
ఇవి కింద నేల మీద నుంచి కోసుకొచ్చుకున్న కూరగాయలండి. ఒక ములక్కాయ వచ్చింది. ఇక్కడ నుంచి ములక్కాయలు కూడా వస్తాయిలేండి. పూత బాగా వచ్చిందనమాట మునగ చెట్టుకి. మునగాకుని కూడా అప్పుడప్పుడు కోసి నేను పప్పులో అలా వేస్తున్నాను. సో కొంచెం దొండకాయలు. సో ఇదండి ఈరోజు వీడియో. చాలా సింపుల్గా మన టెర్రస్ గార్డెన్లో ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని చక్కగా పండించుకుని హార్వెస్ట్లు తీసుకొచ్చండి. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.